ఒప్పుకున్నావుగా అది తీరాకే రాకపోకలకు అనుమతిస్తా. నువ్వెంత, నీ లెక్కెంత, నీ అప్పెంత అని నీ మొహాన కాగితాలు పడేశానన్న నీ పొగరుందే అది దిగేదాకా నేనిప్పుడన్న మాట మీదే నిలబడి చూపిస్తా. అమ్మా సీత, నేను తప్పు చేశానా నాన్న? అర్థం కావడం లేదమ్మా. నా ఆలోచనలకి అందడం లేదు. ఇది వరకులా సమర్థించలేకపోతున్నాను, తప్పని వ్యతిరేకించలేకపోతున్నాను. మన ప్రేమలు ఆప్యాయతలు మన నుంచి దూరం కాకూడదని నేను అలా చేశాను నాన్న. నీ మనసు అర్థమైందమ్మా, కానీ నీ ఆలోచనలన్నీ మన మధ్యనే అవి దూరం అయ్యేలా చేస్తున్నాయేమో అని భయం వేస్తుందమ్మా. అయితే నేను తప్పు చేసినట్టే అంటారా? చచా, నా ఉద్దేశం అది కాదమ్మా. ఆ దూరం దగ్గర చేసే ప్రయత్నం నీతో ఉన్న దగ్గరతనం దూరం అవుతుందా అని నా అనుమానం అమ్మా. నేను శత్రువునయ్యి మీకందరినీ దూరం చేసి దుఃఖాన్ని మీకు మిగిల్చానని బాధగా ఉంది నాన్న. అమ్మా, నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకో కదా. అదేంటి నాన్న? గురువుగా మీరు మాకు పాఠాలు నేర్పారు, తండ్రిగా ధైర్యం చెప్పారు, ఒక స్నేహితుడిగా మమ్మల్ని ఓదార్చారు. సలహాలిచ్చి దారిని చూపించే మిమ్మల్ని మీరు చెప్పే మాటల్ని తప్పుగా ఎందుకు అనుకుంటాను? కారణాలు ఏవైనా జరిగిన సంఘటనలు నేను కలతకు గురి చేశాయి. ఆడపిల్లనిచ్చిన వాళ్ళం బ్రతిమాలో బామాలో రాకపోకలకి దారి చూడొచ్చు. నువ్వు ఆ ఆలోచనల నుంచి బయటపడితే మంచిదని అనిపిస్తుందమ్మా. అంటే ఇంట్లో ఉండి అన్ని సమస్యలకు బాధ్యతతో పరిష్కారాలు చూడాలని నువ్వు సమస్యలతో సతమతమైపోవడం నాకు నచ్చడం లేదమ్మా. అందుకే ప్రయత్నం మొదలుపెట్టి దిగగానే దాని మీద శ్రద్ధ పెడితే వ్యాపకం మారి కాస్త ప్రశాంతంగా ఉంటావనిపిస్తోంది. ఏ ప్రయత్నం గురించి మీరు అనేది? ఉద్యోగానికి వెళదాం అనుకున్నావుగా, దాని గురించి అంటున్నానమ్మా. ఎక్కువ సమయం అక్కడే గడిపితే ఇక్కడ పట్టింపు తగ్గుతుంది అని. నాన్న, తప్పుగా అన్నానా? లేదు నాన్న, మీరు కరెక్ట్గానే చెప్పారు. అదే కరెక్ట్. నేను ఉద్యోగానికి వెళ్తాను నాన్న. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే, థ్యాంక్స్ నాన్న. రామ్మా. స్వర్ణ, సాకేత్, ఏమండి? ఏంటమ్మగారు? ఏంటి మంగా? వచ్చిన దగ్గర నుంచి కీడు గీడు అని నా మెదడు తింటున్నారుగా. అలాంటిదేమీ ఉండదని పంతులు గారు స్పష్టంగా చెప్పారు. ఆయన తృప్తి కోసం అమ్మాయిని అబ్బాయిని సంతాన వేణుగోపాల స్వామి గుడికి పంపించి సహస్రనామార్చన చేయించి రమ్మన్నారు. చాలా? ఇంకా ఏమైనా అనుమానం మిగిలిందా? మీరు అనుమానపడి నన్ను భయపెట్టారు. రాయ్ సాకేత్, రెడీ అయ్యి అమ్మాయిని తీసుకుని గుడికి వెళ్ళరా. ఏమిటి? సరే గ్రాని. సరే అని తలాడించి నా కోసం వెళ్ళి రావటం కాదురా, చెప్పింది చెప్పినట్టు చేసిరా. ఏం చేస్తావు? నేను విన్నానమ్మా, సహస్రనామార్చన 108 ప్రదక్షిణాలు. ప్రదక్షిణలు నేను చెప్పలేదులే. చెప్పకపోయినా చేయొచ్చు, అదందిగా. నేను మొక్కుకున్నా. విన్నావుగా, మొక్కుకుందట. ప్రదక్షిణలు ఎలా చేస్తావో ఏడాది తిరిగేసరికి నా ఒళ్ళో పెట్టే మునిమనవణ్ణి పట్టి తెలుస్తుంది. నేను చేయిస్తానుగా. చేయించు. గుళ్ళోనే కాదు, నీ చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసేలా చేయించు. ఇవాళ రేపు ఏ పడితేనో చేస్తూనే ఉన్నారు తాతయ్య.
నేనైతే చేయటం లేదులేమ్మా. మీ కాలం వేరు, ఈ కాలం వేరు. బాగా చెప్పావు. బయలుదేరండి, త్వరగా బయలుదేరండి. పద బావా, పద పద. మీరేంటి వెళ్ళి రెడీ అవ్వండి. అలాగే మంగా.